హలో, నేను మిసేశ్రావు. అంచనాలని దాటిపోతూ బంగారం రేటు పైకి పెరుగుతూ ఉంది. తాజాగా తీసుకుంటే దాదాపుగా 90,000ని టచ్ అయింది. బహుశా ఇంత పెద్ద ఎత్తున ఇంత ఊహించని విధంగా ధర పెరుగుతుందని చెప్పేసి ఎవరు కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నారు. కానీ బట్ రోజు రోజుకి బంగారం ధర పెరిగిపోతుంది. కొంతమంది ఏమంటున్నారు, దాదాపు 1,00,000కి వెళ్ళినా మీరు ఆశ్చర్యపోవసరం లేదని చెప్పి నాకే చాలా సందర్భాల్లో ఫోన్ చేశారు కొంతమంది బంగారపు షాపుల వాళ్ళతోటి. నేను మాట్లాడినప్పుడు, సార్ రాబోయేటువంటి రోజుల్లో 1,00,000 టచ్ అయినా కానీ మీరు ఆశ్చర్యపోవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు. దానికి రీజన్ ఏంటి నేను అడిగాను కూడా వాళ్ళని. రీజన్ ఏంటి అని అడిగినప్పుడు మాకు కూడా తెలియట్లేదు సార్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. జనరల్గా ఏంటంటే వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది, రేటు పెరుగుతుంది తగ్గుతుంది అనే దాని మీద కొంత వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఎందుకంటే అదే బిజినెస్లో ఉంటారు కాబట్టి. ప్రతి ఏడాది కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మాఘమాసం వచ్చింది, మాఘమాసం రాగానే పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది. పెళ్లిళ్ళ సీజన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొనుగోళ్లు పెరుగుతాయి. కొనుగోళ్లు పెరిగినప్పుడు ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి. డిమాండ్ ఉన్నప్పుడు రేట్లు పెరుగుతాయి. మరి కొనుగోళ్లు లేవని చెప్పి వీళ్ళే చెప్తున్నారు. మళ్ళీ నాకు కొనుగోళ్లు లేవు సార్, తగ్గిపోయినాయి, దాదాపు 80% కొనుగోళ్లు తగ్గిపోయినాయి గత ఏడాదితో పోల్చుకుంటే అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి రేట్ ఎందుకు పెరిగిందని అంటే వాళ్ళకు కూడా అర్థం కానిటువంటి సిచ్యువేషన్. మరి ఇప్పుడు తాజాగా అసలు బంగారం రేట్లు ఎలా ఉన్నాయి అని కనుక చూస్తే కనుక నిన్నటికి ఇవాళకి పెరిగింది. తాజాగా మనం బంగారం రేట్లు చూద్దాము. అది క్లోజప్లో కూడా మీరు చూడొచ్చు. బంగారం రేట్లు చూస్తే ఇక్కడ ఢిల్లీలో 89,100 రూపాయలు ఉందంట 10 గ్రాములు. సో నిన్నటికి ఇవాళకి 350 రూపాయలు పెరిగింది. అసలు ప్రతిరోజు పెరగడం తప్ప గత వారం రోజుల నుంచి ఒక్కరోజు కూడా తగ్గల, పెరుగుతూనే ఉంది. సో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం వచ్చేసి $2,954. సో $2,954 అంటే మీరు లెక్కేసుకోండి, ఇంటూ యావరేజ్న ఇప్పుడు మనకి డాలరు రూపాయితో పోల్చుకుంటే కనుక 86 రూపాయలు దాకా ఉంది సుమారుగా. సో 86, 87 దాకా టచ్ అవుతుంది డాలరు. సో దాని లెక్కలు లెక్కేసుకున్నా కానీ ఇప్పుడు మనకు దాదాపుగా 18,000 దాకా ఉంటుంది ఔన్స్ బంగారం. డాలర్లు వచ్చేసి 2,954 రూపాయలు. దాదాపు ఔన్స్ 18 కాదు, 22,000 దాకా ఉంటుంది. 23,000-24,000 దాకా ఉంటుంది సుమారుగా. ఇప్పుడు కిలో వెండి వచ్చేసి 1,00,000 దాటిపోయింది. ఇక్కడ చూడండి, బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99% స్వచ్ఛత కలిగినటువంటి పసిడి ధర ఈరోజు అంటే మంగళవారం రోజు 350 రూపాయలు పెరిగి 89,100 రూపాయలు పలికింది. 89,100 రూపాయలు. ఇది 90కి దగ్గరగా ఉంది. వెండి కిలో 1,00,000 పలుకుతుంది. ఎప్పుడు లేదు వెండి 1,00,000 పలకటం అనేది. శుక్రవారం నాడు బంగారం ధర 8,750 వద్ద ముగియగా శుక్రవారం రోజు ఈరోజు 89,000 దాటింది. అంటే కేవలం 3 రోజుల్లోనే. శనివారం అలాగే ఆదివారం మార్కెట్ ఉండదు, అంతర్జాతీయ మార్కెట్. మనం సోమవారం చూస్తే 300 పెరిగింది, ఇప్పుడు 350 పెరిగింది. సో మొత్తం మీద 89,000 దాటింది, 89,100 రూపాయలు అయింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్ వచ్చేసి $2,954.71 ఉంది. స్పాట్ గోల్డ్ $5.50 పెరిగి స్పాట్ గోల్డ్ ధర ఔన్స్ $2,941.55 చేరింది. అంటే అంతర్జాతీయ మార్కెట్లో కూడా పెరుగుతుంది బంగారం ధర. దానికి తగిన విధంగా ఇండియాలో కూడా పెరుగుతుంది. కారణం ఏంటంటే దిగుమతి చేసుకునేటువంటి దేశాల్లో భారతదేశమే హయ్యెస్ట్ దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు తాజాగా మారినటువంటి రాజకీయ పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిట్యుయేషన్స్ అన్నీ చూస్తే కనుక భారతదేశమే ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర 80,550 రూపాయలు పలకగా 24 క్యారెట్ల పసిడి 87,870 రూపాయలు పలికింది. భాగ్యనగరంలో కిలో వెండి వచ్చేసి 1,08,000. సో ఎప్పుడు లేదు, అది హయ్యెస్ట్. వివిధ దేశాలపై అమెరికా అధ్యక్షుడు సుంకాలు వేయడం, వాణిజ్య యుద్ధాల భయాల ప్రభావం ప్రపంచ స్టాక్ మార్కెట్పై కనిపిస్తుంది. దీంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు చూస్తున్నారు. అందుకే పసిడి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. రూపాయి బలహీన పట్టడం వల్ల కూడా మన వద్ద బంగారం ధరకు అదనపు మద్దతు లభించింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చెప్పినా కానీ అర్థం కానిటువంటి సిచ్యువేషన్ ఏంటంటే బాగా మనకు
గత 4 రోజుల నుంచి నేను చెప్తూనే ఉన్నా బంగారం ధరకు సంబంధించి. బంగారం ధరలో చాలా గ్యాంబ్లింగ్ జరుగుతుంది. మనకి ఎవరికి అర్థం కానిటువంటి విధంగా కొంతమంది స్మగ్లర్లు, అలాగే బుకీలు, అలాగే కుబేర్లు వీళ్ళందరూ కలిసి సామాన్య జనాలను ముంచేస్తున్నారు. దీని మీద ప్రభుత్వం కనుక ఇమీడియట్గా అలర్ట్ కాకపోతే 1,00,000 దాటినా ఆశ్చర్యపోవసలేదు 10 గ్రాముల బంగారం అని చెప్పి నేను గత 4 రోజుల నుంచి విశ్లేషణ చేస్తూనే ఉన్నాను. నేను ఏదైతే అంచనా వేస్తున్నానో నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు రోజు రోజుకి అది పెరుగుతూనే ఉంది. వాస్తవంగా నేను అది తగ్గించేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తారు అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంది బంగారం ధర. అందుకే తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది, భారత ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటుంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు భారత ప్రభుత్వం రూపాయి పతనాన్ని ఆపలేకపోయింది, గోల్డ్ ధరని తగ్గించలేకపోయింది. అట్లీస్ట్ గోల్డ్ ధరని పెరగకుండా కూడా చేయలేకపోతుంది. దాన్ని వదిలిపెట్టేశారు. వదిలిపెట్టడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ దిగుమతుల్లో హైయెస్ట్ ఉన్నటువంటి భారతదేశం ఇంకొద్దిగా ఎక్కువగా గోల్డ్ దిగుమతి తీసుకునే దానికి ప్రయత్నం చేస్తుంది. మరి అదొక స్ట్రాటజీలో భాగమా అని అంటే అవునంటారు. మరి ఆర్బీఐ కొనుగోలు చేస్తుంది. దాదాపు పోయిన నెలలోనే దాదాపు 7.5 నుంచి 8 టన్నుల వరకు బంగారం కొనుగోలు చేసి స్టాక్ చేసిందని చెప్తున్నారు. మరి బంగారం ఎవరు కొనుగోలు చేస్తున్నారు? భారతీయులు కొనుగోలు చేస్తున్నారా అంటే భారతీయులు కాదు, ఆర్బీఐ చేస్తుంది. భారతదేశంలో ఉండేట్టు కుబేరులు చేస్తున్నారు. సామాన్యులు కొనుగోలు చేస్తున్నారంటే చేయట్లేదు. సామాన్యులు కొనుగోలు చేస్తే అప్పుడు డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్ని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధంగా బంగారం రేటు పెరుగుతుంది, ఇక్కడేమో కొనుగోళ్ళు తక్కువగా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో బంగారం మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ముందుకు రావాలి. లేదంటే బుకీలు అంటే మన క్రికెట్ బెట్టింగ్లు వీటిలో వింటుంటాం బుకీలని. అలాంటి వాళ్ళు ఇప్పుడు బంగారం సంబంధించినటువంటి దాంట్లో ఎంటర్ అయ్యి అంతర్జాతీయంగా స్మగ్లింగ్ వ్యవహారం నడుపుతున్నారు. లేదంటే ఈ స్థాయిలో అంచనాలకు మించి ధరలు పెరిగేటువంటి అవకాశం ఉండదు. ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనాలకు కూడా అందని విధంగా ఆర్థికవేత్తలకి, విశ్లేషకులకు కూడా అందని విధంగా పెరుగుతుందని అంటే ఖచ్చితంగా ఏదో గ్యాంబ్లింగ్ అయితే ఉండాలి. గ్యాంబ్లింగ్ ఏం చెప్తున్నారు వీళ్ళు? గ్యాంబ్లింగ్ ఏం లేదు దీంట్లో. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయపరమైన అనిశ్చిత పరిస్థితులు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి సంచలనమైనటువంటి వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు, వాణిజ్య యుద్ధం రాబోతుంది, వాణిజ్య యుద్ధం. సో ఆ వాణిజ్య యుద్ధానికి ట్రంపే తెరలేపాడు. కాబట్టి దాని పరిణామాలు ఎలా ఉంటాయో అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో ఎవరికాళ్ళు జాగ్రత్త పడుతున్నారు, ఆతృత పడుతున్నారు. ఈ ఆతృత పడుతున్నటువంటి క్రమంలోనే ఈ బంగారం దిగుమతి చేసుకునే దేశాలు ఎక్కువగా దిగుమతి చేసుకున్నాయి. దాని ఫలితంగానే ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి అనేది చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అనిశ్చితి వాస్తవమే, ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధం కూడా వాస్తవమే. ఎందుకంటే రెసిప్రోకల్ డ్యూటీస్ చేస్తానన్నాడు ఆయన ట్రంప్. ఆ రెసిప్రోకల్ డ్యూటీస్ వేసినప్పుడు ఖచ్చితంగా భారతదేశం బంగారం మీద ఎక్కువగా ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే దిగుమతులు ఎక్కువ చేసుకున్నది భారతదేశం. దిగుమతులు ఎక్కువగా తీసుకున్న భారతదేశం మీద దిగుమతి సుంకాన్ని వాళ్ళు ఎగుమతి సుంకాన్ని ఎక్కువేస్తే అప్పుడు ఆటోమేటిక్గా నీకు ధర పెరుగుతుంది. ధర పెరిగినప్పుడు వినియోగదారుల మీద భారం పడుతుంది. మరి ఎవరు కొనుగోలు చేయగలరు అప్పుడు అంటే కేవలం కుబేర్లు, బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళే. పైగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీకి సెక్యూరిటీ కింద ఇప్పుడు ఏం చేసుకుంటున్నారు? బంగారమే కరెక్ట్ అయినటువంటి పెట్టుబడి, బంగారంలో పెట్టుబడి పెడితేనే మినిమం గ్యారంటీ ఉంటుంది అనేటువంటి ఒపీనియన్కి వచ్చేస్తున్నారు అందరూ. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో నిలబట్టలేదు. జనరల్గా స్టాక్ మార్కెట్ వైపు వెళ్తూ ఉంటారు ఎక్కువ. ఈ స్టాక్ మార్కెట్ వైపు వెళ్తే కనుక ఏ షేర్లు ఎప్పుడు పడిపోతే తెలియనటువంటి సిచ్యువేషన్ అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి వాణిజ్య యుద్ధం కారణంగా. కాబట్టి ఆ స్టాక్ మార్కెట్లో నుంచి డబ్బులు తీసుకొని బంగారంలో పెట్టేస్తున్నారు, బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. వీళ్ళంతా ఎవరు? బ్లాక్ మనీ హోల్డర్స్ ఎక్కువ ఉంటారు. అందరిగా చెప్పలేం కానీ బ్లాక్ మనీ హోల్డర్సే దాదాపు 80% ఎక్కువ వాళ్ళే ఉంటారు. ఆ స్టాక్ మార్కెట్లో రోజు రోజుకి డౌన్ అవుతుంది. అది రోజుకి వచ్చి 4-5 లక్షల రూపాయలు ఆవిరైపోతున్నాయి స్టాక్ మార్కెట్లో. మనం పెరిగిందంటారు, తగ్గిందంటారు. ఎంత పెరిగిందో అని అంటే ఒకసారి 10 లక్షలు పెరిగిందంటారు ఒకే రోజు 5 లక్షలు డౌన్ అయిందంటారు, 10 లక్షలు డౌన్ అయిందని అంటారు. మనం చూసాం హర్షద్ మెహతా లాంటి స్టాక్ మార్కెట్ కుంభకోణాలు జరిగినప్పుడు కూడా. సో అలాంటి కుంభకోణాలు కాకపోయినప్పటికీ ఇప్పుడు అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి వాణిజ్య యుద్ధం కారణంగా స్టాక్ మార్కెట్ నుంచి ఈ డబ్బును తీసేస్తున్నారు వాళ్ళు.
తీసుకొని కేవలం గోల్డ్ మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి అంతర్జాతీయంగా కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో బంగారం అంతర్జాతీయంగా కూడా పెరుగుతుంది, తదనుగుణంగా భారతదేశంలో కూడా పెరుగుతుంది. దీనికి ఒకటే ఒక మార్గం, నరేంద్ర మోడీ గారు అలర్ట్ అయిపోయి భారతదేశంలో ఉండేటువంటి దాచిపెట్టుకున్నటువంటి బంగారం ఏదైతే ఉందో, అనవసరంగా దాచిపెట్టుకున్నటువంటి బంగారం, కొంతమంది బ్యాంకుల్లో పెట్టుకుని లోన్ తీసుకొని దాన్ని వ్యవసాయానికో లేదా ఇతరత్ర అవసరాలకు వాడుకుంటారు. అలా కాకుండా బ్లాక్ మనీ ఉన్నోళ్ళు బంగారం బిస్కెట్లు కొని పెట్టుకుంటుంటారు. అలాంటి వాళ్ళది తీసేస్తే దాదాపు 30,000 టన్నులు ఉందని చెప్తున్నారు. అంటే ఆర్థిక వ్యవస్థలోకి రానటువంటి బంగారం ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకురావాలి. దాన్ని బయటికి తీసుకురాగలిగితే కనుక అప్పుడు భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి కానీ ప్రపంచంలోనే నెంబర్ 1గా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది అనేది నేను చెప్పడం కదా, ఆర్థికవేత్తలు చెప్తున్నారు. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిది బలమైనటువంటి ప్రభుత్వం అయినప్పటికీ కూడా బట్ ఆ బిస్కెట్ రూపంలో భారత ఆర్థిక వ్యవస్థకి దూరంగా ఉండి లాకర్లలో నేలమాళిగల్లో ఉన్నటువంటి దాన్ని బయటికి తీసుకురాగలరా అని అంటే తీసుకురాలేరు. అందుకే సామాన్యులు ఈ బంగారం పెరుగుదల భారాన్ని మోయాల్సిందే. మరి నరేంద్ర మోడీకి మీరు ఇచ్చే సూచన ఏంటి కేంద్ర ప్రభుత్వానికి? థ్యాంక్ యూ.